హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఫ్లూట్ అచ్యుత్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం సరళీస్వరాల్లో 2వ క్లాసు మనం చెప్పుకోవడం జరుగుతుంది. 5వ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి 8వ ఎక్సర్సైజ్ వరకు మనం చెప్పుకుందాము. ఇందులో సరి గ మ ప ప సరి గ మ ప ధ ని సా సా ని ద ప మ మ సా ని ద ప మ గ రి స. ఆ విధంగా మనం చెప్పుకుంటాము 5వ ఎక్సర్సైజ్ కింద. ఫస్ట్లో ఒక బీట్కి ఒక అక్షరం లెక్కనే మనం ప్లే చేద్దాము. ఒకసారి నేను ఫ్లూట్ మీద ప్లే చేస్తాను. అలాగే డిస్ప్లేలో ఇవన్నీ కూడా స్వరాలు పెడతాం కాబట్టి మీరు అది చూస్తా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 2వ కాలంలో ఒక బీట్కి 2 అక్షరాలు అంటే ఫస్ట్ కాలానికి డబుల్ స్పీడ్లో మనం పాడడం జరుగుతుంది అనమాట. ఫ్లూట్ మీద చూద్దాం. మూడవ కాలంలో బీట్కి మధ్యన 4 అక్షరాలు. 1వ కాలంలో ప్రతి బీట్కి 1 అక్షరం. 2వ కాలంలో ప్రతి బీట్కి 2 అక్షరాలు. 3వ కాలంలో ప్రతి బీట్కి 4 అక్షరాలు లెక్కని మనం పలికించాలి. ఒకసారి నేను ఫ్లూట్ మీద ప్లే చేస్తాను.
విధంగా మనం సరళేశ్వరాల్లో 8 ఎక్సర్సైజులు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. వీటిని ప్రతిరోజు మనం తప్పనిసరిగా సాధన చేస్తూ ఉంటే చాలా చక్కగా ఫ్లూట్ పలుకుతుంది. సరళీస్వరాలు, జంట స్వరాలు, అలాగే దాటు స్వరాలు, ఇవి ప్రతి నిత్యం కూడా సాధన చేస్తూ ఉండాలి. మరి గతంలో కూడా మనం చెప్పుకున్నాం, పెద్ద పెద్ద విద్వాంసులే నిత్యం సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫ్లూట్లో ఆ మెలోడీ రావాలి, ఫ్లూట్ చక్కగా పలకాలి అంటే కానీ ఆ విధంగా మనం సాధన చేస్తే చాలా బాగుంటుంది. అందువలన దయచేసి అందరూ కూడా ఆ విధంగా సాధన చేయాలని మిమ్మల్ని అందరినీ మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొకసారి నా విజ్ఞాపన ఏంటంటే, ఈ ఫ్లూట్ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ఫ్లూట్ విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే కానీ తప్పనిసరిగా షేర్ చేయవలసిందిగా మీకు మరీ మనవి చేసుకుంటూ నేటి క్లాసు ముగిస్తున్నాము. నమస్కారం.